యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 మరియు 2027 లో అంటే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ రాయాలనుకునే వాళ్ళ కోసం సిఎస్పిఎస్ అకాడమీ ఒక ప్రత్యేకమైన బ్యాచ్ లాంచ్ చేస్తుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిటికి సంబంధించి ఈ బ్యాచ్ అనేది దాదాపు 10-11 నెలలు ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోవచ్చు. ఈ బ్యాచ్ సెప్టెంబర్ 19 అంటే ఈ నెల 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయొచ్చు. ఏ దేశంలో అయినా క్యాబినెట్ మంత్రిత్వ శాఖలో మనుషులు ఉంటారు. అల్బేనియా ఒక విచిత్రమైన ప్రయోగం చేసింది. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్చువల్ అసిస్టెంట్ని ఇప్పుడు క్యాబినెట్ మంత్రిగా డిక్లేర్ చేసింది. రీసెంట్గా దీనికి సంబంధించి అల్బేనియన్ ప్రైమ్ మినిస్టర్ ఎదిరామా ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు. డయేలా ఈ పేరుతో ఒక ఫీమేల్ కాస్ట్యూమ్స్తో ఉన్న అంటే ట్రెడిషనల్ అల్బేనియన్ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి. ఆ అమ్మాయి రియల్ అమ్మాయి కాదు, ఏఐ వర్చువల్ అసిస్టెంట్ అనమాట. ఈ అమ్మాయి ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ అయిపోయింది. అల్బేనియాలో గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్లో ఏదైతే కాంట్రాక్ట్స్ టెండర్స్ ఉన్నాయో విపరీతమైన అవినీతి జరుగుతుందంట. గవర్నమెంట్ కరప్షన్ బాగా జరుగుతుందంట. అయితే అల్బేనియాకు ఒక డ్రీమ్, ఆ సొసైటీ క్లీన్ అవ్వాలి. ముఖ్యంగా 2030 కల్లా అల్బేనియా యూరోపియన్ యూనియన్లో చేరాలనుకుంటుంది. అయితే కరప్షన్ అంత ఎక్కువ ఉంటే దానిలో చేరటం కష్టం అనమాట. దాంతో అసలు పాలిటిక్స్లో కరప్షన్ పూర్తిగా తీసేయడానికి, సొసైటీలో ట్రస్ట్ పెరగడానికి ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. అదే ఏఐ పవర్డ్ వర్చువల్ అసిస్టెంట్. ఈ ఏఐ పవర్డ్ వర్చువల్ అసిస్టెంట్ డయాలా ఇప్పుడు మినిస్టర్ అయిందనమాట. డిజిటల్ అసిస్టెంట్ హెల్పింగ్ ఆల్ ఈ అల్బేనియా యూజర్స్ అనమాట. యాక్చువల్గా ఈ డయాలా ఏదైతే ఏఐ పవర్డ్ వర్చువల్ అసిస్టెంట్ ఉందో బేసికల్గా ఇది తయారు చేసినప్పుడు ఒక డిజిటల్ అసిస్టెంట్ ఈ అల్బేనియా అని చెప్పి ఏదైతే ఈ గవర్నమెంట్ సర్వీసెస్ ఉన్నాయో అంటే ఈ డిజిటల్ సర్వీసెస్ ఉన్నాయో వాటికి సపోర్ట్ చేయడానికి, గవర్నమెంట్ టెండర్స్ ఎలా జరుగుతున్నాయి వాటన్నిటిని ఓవర్సీ చేయడానికి డయాలాని తీసుకొచ్చారు. డయాలా ఇప్పుడు చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది కాబట్టి డయాలాని క్యాబినెట్ మినిస్టర్గా చేశారనమాట. డయాలా పబ్లిక్ టెండర్స్లో 100% అవినీతి ఆపేస్తుందంట. అంటే పూర్తి స్థాయిలో అవినీతి లేకుండా పబ్లిక్ టెండర్స్, గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా దగ్గరుండి చూసుకుందంట. సో బేసికల్గా డయాలా అనేది ఈ అల్బేనియా పోర్టల్ కోసం తయారు చేశారనమాట. అల్బేనియన్ లాంగ్వేజ్లో డయాలా అంటే సూర్యుడు అంటే సన్ అని అర్థం. ఈ డయాలా ఒక మహిళ ఆకారంలో అల్బేనియా యొక్క ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని ఉంటుంది అనమాట. అయితే ఈ మధ్యకాలంలో డయాలా దాదాపు 36,000 డిజిటల్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసిందంట. దాదాపు 1000కి పైగా ఆన్లైన్ సర్వీసెస్లో అసిస్ట్ చేసిందంట. అండ్ ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే కనుక ఏఐ వర్చువల్ అసిస్టెంట్కి ఒక క్యాబినెట్ హోదా ఇవ్వటం ప్రపంచవ్యాప్తంగా అల్బేనియాలో ఇదే తొలిసారనమాట. అల్బేనియా దేశంలో దాదాపు 95% పౌరులకి డిజిటల్ యాక్సెస్ ఉందంట. అంటే వాళ్ళు డిజిటల్ టెక్నాలజీ వాడుతుంటారంట. అయితే అల్బేనియాలో విపరీతమైన కరప్షన్ పెరిగిపోతుందంట. దానిలో హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ వచ్చేసరికి నెపోటిజం, ఫేవరెటిజం, కరప్షన్, రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ వచ్చినాయంట. దాంతో ఇదంతా తీసేయాలంటే, ఇలాంటి స్కాండల్స్ అన్ని తీసేయాలంటే పబ్లిక్ ప్రొక్యూర్మెంట్స్ అనేవి ఏదైతే గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్స్ టెండర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో క్లీన్గా ఉండాలని చెప్పి ఈ డయాలా అనే పేరుతో ఏఐ పవర్డ్ డిజిటల్ అసిస్టెంట్ని తీసుకొచ్చారనమాట. ఇప్పుడు అల్బేనియా దేశం చాలా మేజర్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉంది. 2030 కల్లా యూరోపియన్ యూనియన్లో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా సొసైటీ కానీ పాలిటిక్స్ కానీ చాలా క్లీన్గా ఉండాలన్నమాట. దానికోసం ఇప్పుడు అల్బేనియా ట్రై చేస్తుంది. ఆల్రెడీ అల్బేనియాలో డ్రగ్ ట్రాఫికింగ్ కావచ్చు, వెపన్స్ ట్రాఫికింగ్ కావచ్చు, మనీ లాండరింగ్ కావచ్చు, ఇవన్నీ చాలా పెరిగిపోతున్నాయి. ఈ టైంలో అవినీతి రహిత అల్బేనియా లక్ష్యంగా ఈ డయాలా అనే ఏఐ టూల్ని తీసుకొచ్చారు. ఇది ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ అయిపోయింది అల్బేనియాలో.